ఫ్రెండ్స్, ప్రధాని మోడీ సభలో ప్రమాదం, ఆరుగురు పరిస్థితి విషమం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రధాని మోడీ రోడ్ షో జరిగింది. ప్రధాని రోడ్ షోలో అపశృతి జరిగింది. స్టేజ్ కూలిపోవడంతో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే జబల్పూర్లోని బీజేపీ అభ్యర్థి ఆశిష్ దూబే తరపున మోడీ ప్రచారం చేపట్టారు. రోడ్ షో సందర్భంగా రాంపూర్ గోరఖ్పూర్ రహదారిలో రోడ్డు పక్కన స్వాగత వేదిక నిర్వహించారు. మోడీ కాన్వాయ్ వేదిక ముందు నుంచి వెళ్ళగానే ప్రజలందరూ ఆయన్ను చూసేందుకు స్టేజ్ పైకి ఎక్కారు. దీంతో వేదిక కూలిపోయింది. మోడీ కాన్వాయ్ ముందుకు కదలగానే స్టేజ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో బాలిక, పోలీసుతో సహా 4గురికి చేతులకు, కాలుకు ఫ్రాక్చర్స్ అయ్యాయి. మరో 3 మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రోడ్ షోలో కొంతసేపు గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అధికారులు తెలిపారు. అయితే సాయంత్రం 6:40 భగత్ సింగ్ స్క్వేర్ నుంచి ప్రధాని మోడీ రోడ్ షో ప్రారంభమైంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రాకేష్ సింగ్, లోక్సభ అభ్యర్థి ఆశిష్ దుబేతో కలిసి మోడీ ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ రోడ్ షోకు గట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 40 మంది ఎస్పీజీ కమాండోలు, అదేవిధంగా 20 మంది ఐపీఎస్ అధికారులు, 3000 మంది జవాన్లు భద్రత నిర్వహించారు. ఆదిశంకరాచార్య చౌక్ చేరుకోవడం రోడ్ షో ముగిసింది. దాదాపు 45 నిమిషాల్లో ప్రధాని రోడ్ షో ముగిసింది. మధ్యప్రదేశ్ తొలిదశ పోలింగ్లో మొత్తం 6 స్థానాలకు పోలింగ్ జరగనుంది.